అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ను బాగా వీక్షిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక కొద్ది గంటల్లో 2025 సంవత్సరం ముగియనుండగా 2026 రానుంది. 2025 ఏడాది నేపథ్యంలో బనగానపల్లిని మనం పరిశీలిస్తే కొంత ప్రాధాన్యతగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర R&B మంత్రిగా ఈ నేపథ్యంలో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృతంగా ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే రెవెన్యూ డివిజన్ నంద్యాల జిల్లాలో బనగానపల్లి ఈ ఏడాది రెవెన్యూ డివిజన్గా పదోన్నతి పొందిందనే చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా రాజకీయ పరంగా చూస్తే ఈ ఏడాది అటు శాసనసభ్యుడిగా మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి, ఇటు మాజీ శాసనసభ్యుడిగా కాటసాని రామిరెడ్డి ఆ కోణంలో చూస్తే ఎవరి శైలిలో వారు బిజీగానే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలతో సమస్యలు కనుక్కోవడంలో బీసీ జనార్దన్ రెడ్డి బిజీగా ఉంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన వైకాపాకు చెందిన మాజీ శాసనసభ్యుడిగా కాటసాని రామిరెడ్డి ఆ క్రమంలో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదే నేపథ్యంలో మరో విశిష్టమైన కార్యక్రమాన్ని మనం పరిశీలిస్తే బనగానపల్లిలో ఈ ఏడాది దీర్ఘకాల సమస్యగా ఉన్న శ్రీవారి ఆలయం కూడా పునఃనిర్మాణం చకచకా కొనసాగుతోంది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు నేపథ్యంలో రాజకీయాల నేపథ్యంలో 2025 విశిష్టతను సంతరించుకుంది. ఇక రైతుల పరంగా చూస్తే ఈ ఏడాది మిశ్రమంగా చెప్పుకోవచ్చు. వర్షాభావం కొంత ఇబ్బందికి గురి చేస్తే గిట్టుబాటు ధర లేకపోవడం అటువంటివి కొన్ని ఇబ్బందులకు గురి చేశాయి. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ ఏడాది వ్యాపార పరంగా కూడా బనగానపల్లిలో పెద్దగా ఆశించిన ప్రయోజనం లభించలేదు. చాలామంది వ్యాపారులు ఆర్థికంగా ఈ ఏడాది పెద్దగా ప్రయోజనం లేకుండా కొంత దిగాలు పరిస్థితిలోనే ముందుకెళ్లారు. చిన్నపాటి స్థాయి షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు కూడా పెద్దగా వ్యాపారాలు చవి చూడలేదు. వీరంతా ఇక 2026లోనైనా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా అన్న ఆశాభావంతో ముందుకు వెళ్తున్నారు. ఇక 2025లో గమనించాల్సిన మరో అంశం రియల్ ఎస్టేట్. ఈ ప్రాంతంలో గత ఏడాది రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా మందకొడిగా, ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యాపారంపై ముందుకు వెళ్తున్న వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇటు పట్టణం వరకు విద్యార్థికుల నుంచి నిరుద్యోగులు, రైతులు, ఇటు లోయర్ మిడిల్ క్లాసు ఉన్నత శ్రేణి వర్గాలు కూడా వారి జీవన శైలి, వారి ఆదాయ మార్గాలతో చూస్తే 2025 పెద్దగా ఆశాభావంగా సాగలేదని, ఆశనిపాత పరిస్థితులు ఎదుర్కొన్నామని, 2026లోనైనా మంచి పరిస్థితులు ఎదురవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.